Welcome to second BSc semester 3 students to my physics lecture 33 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 2లో ఇంటర్ఫిరెన్స్ స్టార్ట్ చేసాం, ఫండమెంటల్స్ తెలుసుకున్నాం. Today's topic is Fresnel's biprism, theory and formation of fringes for second BSc semester 3 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది సెకండ్ BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 8. సో మనం ఫిజిక్స్ 3లో వేవ్ ఆప్టిక్స్ స్టడీ చేస్తున్నాం, తరంగ దృశ్యశాస్త్రం. అందులో యూనిట్ 2లో ఇంటర్ఫిరెన్స్ స్టార్ట్ చేసాం, వ్యతికరణం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. ఇది బైప్రిజం, ద్విపట్టకము అని పిలుస్తాం. దీన్నే ఫ్రెనెల్స్ బైప్రిజం అని కూడా పిలుస్తాం, ఫ్రెనెల్ ద్విపట్టకము. సో ఆపరేటర్స్ అరేంజ్మెంట్ చూస్తే ఒక ఆప్టికల్ బెంచ్ ఉంటుంది, దాని మీద 4 స్టాండ్స్ ఉంటాయి. అప్రైట్స్ అని పిలుస్తాం వాటిని, నిలువు కాడలు అని పిలుస్తాం. అప్రైట్ 1, అప్రైట్ 2, అప్రైట్ 3, అప్రైట్ 4. ఫస్ట్ అప్రైట్ మీద అడ్జస్టబుల్ స్లిట్ ఒకటి ఉంటుంది, చీలిక వెడల్పుని సర్దుకునేందుకు వీలుగా ఒక చీలిక ఉంటుంది. ది విడ్త్ ఆఫ్ ది స్లిట్ క్యాన్ బి వ్యారీడ్ బై యూజింగ్ ఏ స్క్రూ. సో ఇక్కడ అప్రైట్ 2 మీద బైప్రిజం అని చెప్పి పెడతాం. 2 వెరీ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్స్ బేస్ టు బేస్ అటాచ్ చేసి ఉంటాయి, దాన్ని బైప్రిజం అని పిలుస్తాం. సో 2 పట్టకాలు అత్యల్ప కోణం ఉన్నవి ఒకదానికోటి పీఠాలని అతికిస్తారు, దాన్ని ద్విపట్టకం అని పిలుస్తాం. అప్రైట్ 3 మీద ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, ఎల్. అప్రైట్ 4 మీద ఒక ఐపీస్ ఉంటుంది, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా ఒకే యాక్సిస్ మీద ఉంటాయి, అలాగే సేమ్ హైట్లో అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ ఫామ్ చేయడానికి ఎస్ అనేది మోనోక్రోమేటిక్ సోర్స్ ఆఫ్ లైట్, ఏకవర్ణ కాంతి జనకం అని పిలుస్తాం. దాని నుంచి లైట్ వచ్చి బైప్రిజం మీద ఇన్సిడెంట్ అవుతుంది. అప్పర్ పోర్షను లోయర్ పోర్షన్ నుంచి వచ్చిన లైట్ రేసు ఇంటర్ఫిరెన్స్ జరిగి వ్యతికరణం జరిగి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఐపీస్లో మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆ ఇంటర్ఫియర్ అవుతున్నటువంటి ఏరియాని వెర్టికల్ పింక్ లైన్స్తో రిప్రజెంట్ చేసాం. ఇవి అప్పర్ ప్రిజంలోంచి వెనక్కి ఎక్స్టెండ్ చేసుకుంటే S1 అనే వర్చువల్ సోర్స్ కనిపిస్తుంది, మిథ్యా కాంతి జనకం అని పిలుస్తాం దీన్ని. అలాగే లోయర్ ప్రిజంలోంచి వెనక్కి ఎక్స్టెండ్ చేసుకుంటే లైట్ రేసు S2 అనే వర్చువల్ సోర్స్ కనిపిస్తుంది. S1, S2 అనేవి రెండు కూడా ఎస్కి సంబంధించి వర్చువల్ ఇమేజెస్. సో ఫైనల్గా మనం ఫీల్డ్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేస్తుంటే ఒక స్లిట్ మనకి 2 స్లిట్స్ కింద కనిపిస్తూ ఉంటుంది. S1, S2 అనేవి వర్చువల్ సోర్సెస్ అంటాం, మిథ్యా కాంతి జనకాలు. ఈ రెండిట్ల నుంచి వచ్చిన లైట్ రేసు ఇంటర్ఫిరెన్స్ చెందినట్టు కనిపించి మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. సోర్స్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ని క్యాపిటల్ డీతో రిప్రజెంట్ చేస్తాం. S1, S2 రెండు సోర్సెస్కి మధ్య డిస్టెన్స్ని 2Dతో రిప్రజెంట్ చేస్తాం. ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్లో బ్రైట్ అండ్ డార్క్ ఆల్టర్నేటివ్ ఫ్రింజెస్ ప్రొడ్యూస్ అవుతాయి ఈక్వల్ విడ్త్ తోటి. ఫ్రింజ్ విడ్త్ని బేటాతో రిప్రజెంట్ చేస్తే బేటా ఈజ్ ఈక్వల్ టు D λ/ 2D అవుతుంది. దీని నుంచి వేవ్ లెంగ్త్కి ఎక్స్ప్రెషన్ రాయొచ్చు, λ ఈజ్ ఈక్వల్ టు బేటా ఇంటూ 2D/D. బేటాని ఫ్రింజ్ విడ్త్ అంటాం, పట్టీ వెడల్పు అని పిలుస్తాం. వ్యతికరణ పట్టీల యొక్క వెడల్పు అది. సో ఈ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి వేవ్ లెంగ్త్ ఆఫ్ ది మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 2D వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి థర్డ్ అప్రైట్ మీద
కాన్వెక్స్ లెన్స్ ఒకటి ఉంచుతాం. ఆ కాన్వెక్స్ లెన్స్ని ఇప్పుడు సోర్స్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ కనుక 4 టైమ్స్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్ కన్నా ఎక్కువ ఉంటే 4f కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మధ్యలో 2 ఇమేజెస్ ఫామ్ అవుతాయి స్లిట్స్కి సంబంధించి. సో L1 అనేది ఒక పొజిషను, L2 అనేది సెకండ్ పొజిషన్. L1 అనే పొజిషన్లో కాన్వెక్స్ లెన్స్ ఉన్నప్పుడు 2 స్లిట్స్కి సంబంధించి బాగా దూరంగా పెద్ద పెద్ద ఇమేజెస్ ఫామ్ అవుతాయి స్మాల్ d1 డిస్టెన్స్లో స్క్రీన్ మీద. వైలెట్ లైన్స్తో రిప్రజెంట్ చేసాం వాటిని. ఈ రెండిటిని కూడా మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ అంటాం. అలాగే L2 అనే పొజిషన్లో కాన్వెక్స్ లెన్స్ ఉన్నప్పుడు d2 డిస్టెన్స్లో బ్లూ లైన్స్తో రిప్రజెంట్ చేసాం. అక్కడ డిమినిష్డ్ ఇమేజెస్ అని పిలుస్తాం. చిన్న చిన్న ఇమేజెస్ దగ్గరగా ఫామ్ అవుతాయి. సో మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ చూస్తే దూరంగా పెద్ద పెద్ద ఇమేజెస్ d1 డిస్టెన్స్లో వస్తాయి. అలాగే డిమినిష్డ్ ఇమేజెస్ చూస్తే దగ్గరగా క్లియర్గా 2 చిన్న చిన్న ఇమేజెస్ ఫామ్ అవుతాయి d2 డిస్టెన్స్లో. డిమినిష్డ్ ఇమేజెస్ అంటాం. వృద్ధీకృత ప్రతిబింబాలు అంటాం. అలాగే క్షయీకృత ప్రతిబింబాలు అని పిలుస్తాం ఈ రెండిటిని. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే S1 S2 అనే సోర్సెస్ రెండు కూడా బాగా క్లోజర్గా ఉంటాయి. డయాగ్రామ్లో వేసినంత దూరంగా ఉండవు. అంచేత ఈ యాంగిల్స్ అన్నీ కూడా బాగా వెరీ స్మాల్ యాంగిల్స్ అన్నీ కూడా. సో అక్కడ ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేస్తూ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. L1 అనే లెన్స్కి సంబంధించి అడ్జసెంట్ సైడ్స్ రేషియో V/U అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ రేషియో D1/2D. సో V/U ఈజ్ ఈక్వల్ టు D1/2D అవుతుంది. అలాగే L2 అనే లెన్స్కి సంబంధించి అడ్జసెంట్ సైడ్స్ రేషియో U/V అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ రేషియో D2/2D. సో U/V ఈజ్ ఈక్వల్ టు D2/2D. ఈ ఈక్వేషన్స్ మనం రాసుకుంటే D1/2D ఈజ్ ఈక్వల్ టు V/U, అలాగే D2/2D ఈజ్ ఈక్వల్ టు U/V. దిస్ ఇంప్లైస్ మళ్ళీ V/U రాస్తాం రేషియో తిరిగేసి 2D/D2 అవుతుంది. సో రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేస్తాం. V/U ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేస్తే D1/2D ఈజ్ ఈక్వల్ టు 2D/D2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2D హోల్ స్క్వేర్ ఈజ్ D1/D2 ఇంప్లైస్ 2D ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D1/D2. ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి వర్చువల్ సోర్సెస్ మధ్య డిస్టెన్స్ 2Dని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది తీసుకెళ్ళి ఇందాక లాంబ్డా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ ది మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ బైప్రిజం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.